హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్డిజి డైలీ బ్లాగ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ నా థ్యాంక్స్ అండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను నా కొండ ప్రయాణం ఈ ఈ వీడియోతో ముగుస్తుందండి. పూర్తిగా అయితే చూడండి ప్రతి ఒక్కరు కూడా. అంటే ఇది 4వ పార్ట్ అన్నమాట. సరదాగా చూసేవాళ్ళు చూస్తారనే ఉద్దేశంతో పెడుతున్నాను అనమాట. దీంతో ఈ వీడియో పూర్తవుతుందండి. అంత సగం సగం పెడితే ఏం బాగుంటుంది, పూర్తిగా క్లారిటీగా ఉంటుంది కదా అని ఈ వీడియో అయితే ఫుల్గా తీసానండి. మా పిల్లలు కొద్దిగా ఎక్కువ కూడా పట్టేస్తారనమాట. ఇంకా కట్ చేయలేక ఇలా పెట్టేస్తున్నాను. ఇక్కడైతే మేము ఇంకా అక్కడ కీర్తనలు పాడే చోటు నుంచి గుడి ముందర నుంచి ఇలా వచ్చేసామండి. ఇంక ఇట్లా వచ్చి వరదరాజ స్వామి గుడికి మేము ఎప్పుడు వెళ్ళినా కూడా కొండకెళ్తే ఇక్కడ ఎప్పుడు రష్ అయ్యానండి. చూడండి ఎంత క్యూ ఉందో. ఫస్ట్ ఈయన దర్శనం చేసిన తర్వాతే, వరాహస్వామి దర్శనం చేసిన తర్వాతే మనము వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. కానీ మేము మాత్రం ఎప్పుడు పోయినా వెంటనే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చూసుకొని ఇంటికైతే బయలుదేరి వస్తామండి. సరే ఈసారి అయితే చూడాలి ఎట్లా ఏమవుతుందో అనేసి అని ఇంకైతే అక్కడ జనం చూసుకొని ఇంకైతే పాపకు తలనీళ్ళు కొద్దిగా ముడికత్తర్లు ఇచ్చాం కదా, ఇక్కడైతే మునిగేద్దామని చెప్పి పుష్కరిణిలో అయితే ఇక్కడ నీళ్ళు చూడండి ఎంత ఫ్రెష్గా పిన్ను పడితే కూడా కనపడేటట్టుగా ఉందండి. అంత బాగుంది నీళ్ళు అయితే. అందరూ అయితే మునుగుతున్నారు. చాలా ప్రతి ఒక్కరు కూడా ఏమైంది కానీ జనం అయితే చాలా తక్కువే అనిపిస్తుందండి మాకు. ఎప్పుడు ఎంత రష్ ఉంటుందో ఆ రోజు మాకు దేవుడు కల్లో వచ్చి చెప్పినారో ఏమో అన్నట్టుగా అనిపించింది. నాకైతే ఆశ్చర్యం అనిపించింది. జనం అయితే చాలా తక్కువ ఉన్నారు ఇప్పటి వరకు. సరే అంతే పిల్లలంతా కూడా నేను మా కో సిస్టర్ అయితే తల మీద నీళ్ళు చల్లుకున్నామంతే. పిల్లలందరూ మా మరిది గారు మా వారు అందరూ కూడా పుష్కరిణిలో అయితే మునిగారనమాట. ఇంకా తడి బట్టలు మళ్ళీ మార్చుకోవాలని అక్కడ రూమ్లు అయితే బాగున్నాయి, అక్కడికైతే వెళ్ళి మార్చుకొని లగేజ్ అయిపోయిందనమాట. బరువు ఎక్కిపోయినది, బట్టలు అయితే మార్చుకున్నారు. సరే ఇంకైతే వరాహస్వామి గుడికి అయితే వెళ్తున్నామండి. ఇంకా ఇంత చేసి మనం ఎప్పుడు కొండకి వెళ్ళినా ఇంకా ముఖంలో నామాలు కనబడాలి కదా మనకు, అప్పుడే కదా కొండకి పోయినట్టు. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇంకా నామం పెడుతున్నారనమాట అక్కడ. సరేనే అక్కడ అయితే మేమందరం కూడా నామం పెట్టించుకున్నామండి. అచ్చులతో పెడుతున్నారు. ఇంక ఈ విధంగా అయితే చూడండి మా ముఖంలో నామం, స్వామివారి నామాలు ఇంక ఈ విధంగా అయితే పెట్టించుకున్నాము. సరే జనం అయితే ఇంకా లోపలికి ఆడి వరకే కదండి కెమెరా. సరే ఇంకా నేను అంతవరకు అయితే తీసానమాట. జనం పోతూ ఉన్నారు, వచ్చేస్తూ ఉన్నారనమాట. నిలబడలేదు ఎక్కడ. దానివల్ల అయితే వరాహస్వామి దర్శనం కూడా మాకు బాగా జరిగిందండి ఈసారి మాత్రము. ఎప్పుడైనా కూడా సరే వెళ్తే ఆడి వరకే వెళ్ళి వచ్చేస్తామన్నమాట. స్వామివారి దర్శనం అయితే చూసుకొని వచ్చేస్తాము. అందుకోసం ఇదైతే మాకు చాలా హ్యాపీ అనిపించింది. మా వారు ఇక్కడ మాత్రం మా గ్రూప్ ఫోటో ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు, అక్కడక్కడ పడుతున్నామంతే. ఇంకైతే ఫ్రీ క్యాంటీన్కి అయితే వచ్చేసామండి, భోజనశాలకి. ఇక్కడ చూడండి ఎంత బాగుందో ప్రశాంతంగా. అసలు కొండ అడుగు పెట్టంగానే మనకు ప్రశాంతత, మంచి ఒక రకమైన పూల స్మెల్లు చెప్పలేములేండి, అంత బాగుంటుంది మాకు. ఫారెన్కో ఆడికో పోయేది అంత సంతోషం కన్నా మాకు కొండకెళ్ళి వస్తే అంత ఆనందం అనిపించేస్తుంది అనమాట. అంత ప్రశాంతంగా ఉంటుందండి. వెళ్ళి వచ్చినామంటే మా పిల్లలకు భలే ఇష్టం అనమాట. ఆ విధంగా అయితే ప్రశాంతంగా ఉంటుంది. కొండకెళ్ళి వచ్చినాక ఇంటికి వచ్చేటప్పుడు అయితే వెళ్ళేటప్పుడు బాగుంటుంది, వచ్చేటప్పుడు బాగుంటుంది. దర్శనం అయితే బాగా జరిగిందంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇంకైతే మేము భోజనాలకు అయితే వెళ్తున్నాము. ఫ్రీ క్యాంటీన్లోకి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ కూడా ఫుల్ రష్ ఉండేది. చూడండి ముందుగానే ఆకుల్లో అన్నీ పెట్టేశారనమాట. నీట్గా ఉంటుందండి భోజనం అయితే. చాలా బాగుంటుంది. మేమే ఫస్ట్ వెళ్ళామా అనిపించింది. ఎంత బాగా అంత రెడీ చేసి పెట్టేస్తున్నారు చూడండి. ఒక పచ్చడి, ఒక తాలింపు, బెల్లం పరమాన్నం అనమాట. మళ్ళీ రైసు, సాంబారు, రసము, మజ్జిగ ఇస్తారు, మంచినీళ్ళు. చాలా బాగుంటుందండి భోజనం అయితే. మేము ప్రతిసారి ఇప్పుడు అలాగే వెళ్ళినప్పుడంతా అక్కడే తింటామన్నమాట. హోటల్కి వెళ్ళొచ్చు, పోతే మాత్రం బయట రాలేము, లేట్ అయిపోతుంది. హోటల్కి వెళ్తే మన దర్శనం టైంకి కూడా రాలేమన్నమాట, అంత లేట్ అవుతుంది. అందుకోసమైతే ఇక్కడ ఎప్పుడు ఫ్రీగా అవుతూనే ఉంటుంది కాబట్టి భోజనం అయితే చేసేస్తాము. ఇక్కడ ఒక తమాషా అండి, మా వారైతే భోజనానికి ఎవరైనా సరే మనం డొనేషన్ చేయాల్సిన వాళ్ళు అయితే చేయొచ్చు అనమాట. డబ్బులు అయితే కట్టచ్చు. అక్కడ ఫోన్పే కూడా చేస్తున్నారనమాట. నేను ఫస్ట్ చూసి దాని గబామని చూడకుండా ఇది మన వెయిట్ మిషన్, అందరూ ఎక్కి చూడండి ఎంతెంత వెయిట్ ఉండారా అనుకుంటూ వస్తున్నానమాట. మా పిల్లలు అయితే నవ్వి పడ్డారు. ఏంటి నువ్వు చేసే పని, అది ఏమి నువ్వు చెప్పేది ఏంది మిషన్, అది
ఫోన్పే చేసే మిషన్ కదా అది అని చెప్పి అప్పుడు చూసి అవునా అని నవ్వుకున్నాం అనమాట మేమంతా. నేను వెయిట్ చేసే మిషన్లు కూడా అలాగ ఉంటాయి కదా బయటంతా, అది అనుకున్నాను అనమాట. నవ్వుకున్నారు పిల్లలు. మొన్న ఒకసారి సినిమాకి వెళ్ళినప్పుడు కూడా అలాగే చేసావు నువ్వు డాడీ అని వాళ్ళు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారనమాట పిల్లలు, మా పిల్లలు నాతో. నేను అదా సరదాగా చెప్తున్నాను అలాగనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరామండి. మా దర్శనం టికెట్ అయితే 3కి ఇచ్చారనమాట. మేము ఆ లోపల ఈ పనులన్నీ చూసుకొని అయితే వెళ్ళాలని చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే దిగుతున్నాము. ఇంకా ఇక్కడ వెళ్ళేటప్పుడు అయితే కొద్దిగా అయితే వీడియో తీసానండి. మా పిల్లలకు భలే హ్యాపీగా అయిపోయిందండి. వాళ్ళకైతే ఎంత సంతోషపడ్డారో, వాళ్ళకైతే ఒక ఫారెన్లకు తీసుకొని పోయినంత హ్యాపీ పడిపోయారనమాట. ఇప్పుడు వాళ్ళు అడిగినవి మేము తీసిలేదనుకోండి ఇంకంతే మా పని. ప్రతిసారి వచ్చినప్పుడు మాకేమీ తీసిరు మీరు, ఇట్లా అట్లా అరుచుకుంటూ మూలుగుతూ ఏడుస్తూ వస్తున్నారు, ఇంకా మీతో వస్తే ఇంతే అని చెప్పి కూడా అంటున్నారనమాట. ఇంకా ఏం తీసుకుంటారా మీరు, ఇంకా పెద్దోళ్ళ చిన్న పిల్లకాయల, పెద్దోళ్ళు కదా బొమ్మలతో ఏం ఆడుకుంటారు అని అంటూ ఉన్నాడు వాళ్ళ పెదనాయన అయితే. మేము ఇంక శుభదం కల్లా వచ్చి అట్ట దగ్గర అని చెప్పి అట్టయితే దూరుతున్నామండి. ఆ పక్క కల్లా వెళ్తున్నాము. ఇంకా అక్కడ వాష్రూమ్లు అవి ఉన్నాయి కదా చూసుకొని అదంతా చూసుకొని ఇంకైతే లగేజ్ పెట్టాలన్నమాట. అటు మాకు వచ్చే క్యూ లైన్ లెక్క వెళ్తాం కదా అక్కడైతే పెడదామని ఇక్కడ చూడండి వెళ్తున్నామన్నమాట. మా పెద్ద మనుషులు ముగ్గురు కూర్చొని కాళ్ళు నొప్పులు అని ఒకరికొకరు ముచ్చట్లు పెట్టుకుంటున్నారనమాట. వాళ్ళకి ఇప్పుడు తెలియటం లేదు నొప్పులు, ఇంటికి వచ్చాక తెలుస్తుంది అనిపిస్తుంది నాకు. భలే ఎగురుతున్నారనమాట. ఎక్కి నడిచి వచ్చినంత కష్టమేమీ లేదండి వాళ్ళకైతే. అంత హ్యాపీగా ఉన్నారనమాట పిల్లలైతే. వాళ్ళు అడిగింది ఒక మామిడికాయ ముక్కను సన్నగా లేసులు కోసిచ్చి అమ్ముతున్నారు కదా, ఒక 3 ముక్కలు వచ్చి 50 రూపీస్ అంట. అట్లా తీసి ఇచ్చేస్తే తినేసి హ్యాపీ అయిపోయారనమాట వాళ్ళకి. అదే ఇంకైతే ఇక్కడ ఇంకా అక్కడ పెట్టేసి దర్శనం అయితే అయిందండి. చాలా బాగా అయిందండి దర్శనం అయితే. ఖాళీగానే ఉంది. మేము పిల్లల్ని ముందర పెట్టుకొని మేము వెనకాల నిలబడుకుంటే పిల్లలు చూడలేదనంటే కొద్దిసేపు కూడా నిలబెట్టారనమాట. అలా అయిందండి దర్శనం, స్వామివారి దర్శనం అయితే. ఇంకైతే పర్చేస్, ఇంకా మా పిల్లలు గమ్మున ఉండరు కదా, సరే అని చెప్పి అట్టా ఒకసారి అయితే షాపింగ్ చూద్దాం, షాపింగ్ మాల్ అంతా కూడాను అని చెప్పి అట్లా అయితే చూసుకుంటూ వచ్చాము. చాలా బాగున్నాయి అన్నీ కూడా, కానీ చూసిందంతా కొనలేం కదా, చూసి ఆనందపడ్డమే. మా వారికి అసలే ఇల్లంతా అడ్డం తెచ్చి పెడతావు, నువ్వు ఏదో ఒకటి చూసిందంతా కొనుక్కొస్తావని నాకు ముందే వార్నింగ్ ఇచ్చేశారనమాట. ఇంకైతే నేనేమి తీయలేదు. సరే ఇక్కడైతే మా వారికి పిన్నమ్మ అనమాట, మా అత్తమ్మకు చెల్లెలు, సరళ అత్త నాకు అత్త అవుతుంది, మా వారికి పిన్నమ్మ అవుతుంది అనమాట. సరళ పిన్ని అని నాకు అత్తమ్మ అవుతుంది. రాజేషు అత్తకి 2 కొడుకులు అనమాట, వెంకీ రాజేష్ అని. బొమ్మల అంగడి అండి ఇక్కడే చూడండి, పెద్ద అంగడే బొమ్మల అంగడి. బాగానే జనం వస్తూ ఉంటారు. ఎవరైనా కూడా అక్కడికి వెళ్ళినప్పుడు చూసి తీసుకోండి. బొమ్మలు అయితే చాలా చీప్గానే ఇస్తూ ఉంటాడు, రేట్లు తక్కువే అనమాట, బయట కన్నా తక్కువ ఉంటుంది. ఇదేనండి షాపు. పోయినప్పుడంతా మా పిల్లలకి ఏదో ఒక బొమ్మ ఇచ్చి పంపిస్తూనే ఉంటారనమాట. ఇంకా మా వారు డబ్బులు ఇచ్చినా కూడా అస్సలు తీసుకోరు. సరే ఇంకా మాకు ఏందోగా అనిపించింది అనమాట, తీసుకోకపోతే ఏందబ్బా అనేసి అని. ఏమైనా బిజినెస్సే, బంధాలే కదా అనేసి అనిపించింది. సరే మొత్తానికైతే తీసుకోలేదనమాట అత్తమ్మ. ఇంకా అక్కడి నుంచి అయితే మేము అఖండలం నుంచి ఇట్లా అయితే వచ్చి కూర్చున్నామండి. ఇంకా అక్కడికి ఆకిలి అంటున్నారనమాట, మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇంకా నేను ఇక్కడ ఈ పూలమాలలు ప్రతి ఒక్కటి గుమ్మానికి వేసేటివి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయండి. తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు. ఇంకైతే మా పని అయిందండి, పూర్తి అయిపోయింది. ఇంకా గోబీ రైస్ అయితే తిన్నాం. అక్కడైతే వీడియో తీయలేదండి. ఇంకైతే బస్ టికెట్ అయితే బుక్ తీసుకునేసి మేమంతా అయితే బస్సు ఎక్కేసామన్నమాట. రిటర్న్ ఇంటికి అయితే ఇలా జరిగిందండి మా కొండ ప్రయాణం. ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బస్సు ఎక్కిన తర్వాత మా పిల్లల ముచ్చట్లు ఇంకా మామూలుగా లేదు. అదేదో ఫిష్ గేమ్ అంట, ఒకటైతే ఇట్లా కలర్స్గా ఉంటుంది కదా, చెస్ లాగా తిప్పేసేది, అన్నీ ఒక సెట్ చేసేది అనమాట. అలాంటిది ఒకటి ఇచ్చిందనమాట వాళ్ళ నానమ్మ అవుతారు. ఇంకైతే బస్సు ఎక్కేసి ఈ విధంగా అయితే బయలుదేరుతున్నాం అనమాట. రిటర్న్ వచ్చాము. ఇంకా ఎక్కినాక దారిలో మనకు లైట్ హౌస్ లాగా మనకి తిరుపతి పైన కొండ మీదనే కనబడిపోతుందండి లైట్లు. మా పిల్లలకు అదొక సరదా అనమాట. చాలా ఆనందపడిపోయారు. చూడని నేను ఎప్పుడో చూశానురా, మీరు చూడండి ముందు అని చెప్పి. తిరుపతి మన కొండ మీద నుంచి మన తిరుపతి అయితే చిన్న ఇండ్లు, చిన్న చీమంతా కనబడుతూ ఉంటాయి. లైట్లతో చాలా అందంగా ఉంటుంది. ఇంకైతే మేము అలిపిరి కల్లా కారు పెట్టాం కదా, అక్కడికైతే వచ్చామండి. ఈ విధంగా అయితే మా ప్రయాణం బాగా జరిగిందండి.
మామూలుగా జనం ఎక్కువైతే లేట్ అయిపోతే చాలా ఇబ్బంది పడిపోయేదన్నమాట. ఈసారి అయితే చాలా బాగా జరిగింది. ఎప్పుడూ జరగనంత విధంగా దర్శనం అయితే బాగా జరిగిందండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ అండి.